మహాగౌరీ దుర్గ నవదుర్గల అలంకారాల్లో 8వ అవతారం. నవరాత్రులలో 8వ రోజైన ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలను ఈ అమ్మవారు తీర్చగలదు. జీవితంలోని కష్టాలన్నిటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చు అని భక్తుల నమ్మిక. మహాగౌరీదేవి 4 చేతులతో ఉంటుంది. కుడి చేయి అభయముద్రలో ఉండగా కింది కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. కింది ఎడమ చేతిలో డమరుకం ఉండగా పై ఎడమ చేయి దీవిస్తున్నట్టుగా ఉంటుంది. మహాగౌరి అనే పేరు గొప్ప తెలుపు అని అర్థం. దుర్గాదేవి తెలుపు రంగులో చాలా అందంగా ఉంటుంది. మహాగౌరిని సాధారణంగా 4 చేతులతో చిత్రీకరిస్తారు. చేతులు త్రిశూలం, కమలం, డమరకం కలిగి ఉంటాయి. 4వది ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు కమలం కూడా ఉంటుంది. దుర్గాదేవి తెల్లని బట్టలు ధరించి తెల్లటి ఎద్దును నడుపుతున్నట్లుగా చూపబడుతుంది. పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడం కోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంది. కాబట్టి ఆమె రాజభవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫాన్లను కూడా లెక్క చేయకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగించింది. దాంతో పార్వతి శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది. అప్పుడు ఆమె తన శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటు చేసుకుంది. చివరికి శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను తన ముడివేసిన జుట్టు నుండి వెలువడే గంగానది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడుపుతాడు. గంగ పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారుతుంది. ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు. తల్లి గౌరీదేవి శక్తి, మాతృదేవత, దుర్గా, పార్వతి, కాళీ అని అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఆమె పవిత్రమైనది, తెలివైనది. చెడు పనులను చేసేవారిని శిక్షించి మంచి వ్యక్తులను రక్షిస్తుంది. తల్లి గౌరీ మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది. ధ్యాన శ్లోకము. శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః మహాగౌరీ శుభం దద్యాన్ మహాదేవ ప్రమోదదా. ప్రసన్నుడైన శివుడు గంగాజలంతో అభిషేకించగా ఈమె శ్వేతవర్ణశోభితి అయి విద్యుత్కాంతులను విరజిమ్ముచు మహాగౌరి అని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము, సద్యఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నీయును ప్రక్షాళితమగును. భవిష్యత్తులో వారి పూర్వ సంచిత పాపములు పూర్తిగా నశించును. భవిష్యత్తులో కూడా పాపతాపములు గాని దైన్య దుఃఖములు గాని వారిని దరిజేరవు. వారు సర్వ విధముల పునీతులై ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదార విందములను సేవించుట వలన కష్టములు మటుమాయమగును. ఈమె ఉపాసనా ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే అగును.